ఈ వీడియోలో కర్ణుడు గొప్పవాడా అర్జునుడు గొప్పవాడా తెలుసుకుందాం. చాలామంది అర్జునుడు గొప్ప అని చాలామంది అంటారు, చాలామంది కర్ణుడు గొప్ప అంటారు. కాకపోతే వీళ్ళిద్దరిలో గొప్ప యోధుడు ఎవరో మనం ఈ వీడియోలో చూద్దాం. అర్జునుడికున్న బలాలేంటి, కర్ణుడికున్న బలాలేంటి, అర్జునుడికున్న మైనస్లు ఏంటి, కర్ణుడికున్న మైనస్లు ఏంటి, వీళ్ళిద్దరిలో ఎన్ని పాయింట్లు ప్లస్లు ఉన్నాయి, ఎన్ని పాయింట్లు మైనస్లు ఉన్నాయి, ఈ వీడియోలో మీకు వివరంగా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. కర్ణుడు చాలా గొప్ప యోధుడు. కౌరవ సైన్యానికి చెప్పుకోదగ్గ మొదటి పాత్రలో ఉన్న వీరుడు కర్ణుడు. కర్ణ అనేది అత్యంత ప్రభావశీలమైన విషాదపాత్రమైన పాత్రలో ఒకటి. అతని జీవితం సాధారణమైన ఊరేచిత కాదు, అన్యాయానికి గురైన యోధుని కథ. కర్ణుని జననం. కర్ణుడు కుంతిదేవి చిన్నప్పుడే అనుకోకుండా సూర్య భగవాను ఆశీస్సుతో జన్మించిన కుమారుడు. అయినా సమాజపు భయంతో కుంతి అతన్ని నదిలో వదిలేసింది. అతిరథుడు రాధ దంపతులు కర్ణుని పెంచారు, అందుకే అతనికి సూతపుత్రుడని ముద్దపడింది. కానీ వీరత్వం కానీ విద్యాభ్యాసం కానీ గొప్ప క్షత్రియుడిగా ఎదగాలనుకున్న కర్ణుడు ద్రోణాచార్యుడి వద్ద శిక్షణ పొందలేకపోయాడు. ఎందుకంటే అతను క్షత్రియుడిగా గుర్తించలేదు. కావున అతను పరశురాముడి వద్దకు వెళ్ళి శిక్షణ తీసుకున్నాడు. కానీ అతను సూతపుత్రుడని తెలుసుకున్న పరశురాముడు శాపం పెట్టాడు. అతనికి అవసరమైనప్పుడు విద్య మర్చిపోతాడని. దుర్యోధనుడితో మైత్రి. కర్ణుడు గొప్ప యోధుడుగా గుర్తించిన దుర్యోధనుడు అతనికి అంగదేశ రాజ్యం ఇచ్చే సోదరునిగా భావించాడు. అందువల్ల కర్ణుడు జీవితాంతం కౌరవుల వైపునే నిలబడ్డాడు. కవచకుండలాల దానం. కర్ణుని బలహీనతను అతను దానగుణం. సకల దేవతలు కూడా పొందలేని కవచకుండలాలను అతను అడిగినప్పుడు ఇంద్రునికి తెలియించాడు. ఈ కారణంగా అతను మరింత సులభంగా ఓడిపోయే స్థితికి చేరుకున్నాడు. కురుక్షేత్ర యుద్ధంలో మరణం. కర్ణుని భీష్ముని తర్వాత కౌరవ సైన్యపతిగా మారాడు. అర్జునుడు ఎదుర్కొన్నప్పుడు రథ భూమిలో దిగిపోయింది. శాపం వల్ల శాస్త్ర విద్య మర్చిపోయి నిస్సహాయుడయ్యాడు. క్షత్రియుడి పేరుతో అర్జునుడు కర్ణుని అణచివేశాడు. ఇది క్షత్రియ ధర్మానికి విరుద్ధమైన సంఘటనగా భావిస్తారు. కానీ ఈ సంఘటన భావించదగ్గ లెక్కేం లేదు. ఏంటంటే కర్ణుడికి ఉన్న శాపాల వల్ల అతనికి ఎన్నిసార్లు యుద్ధం చేసినా అలాగ దిగిపడిపోయే లక్షణాలు ఉంటాయి. ఏంటి అతను కూడా వచ్చిన శాపాలు అలాంటివి. కర్ణుని గొప్పతనం. అతను అన్యాయానికి గురైన ధర్మానికి కట్టుబడి ఉన్నాడు. నిజమైన క్షత్రుడిలా పోరాడి చివరి వరకు తన బాగా నిలబెట్టుకున్నాడు. అతని జీవితం దురదృష్టకరం, కానీ అతని వీరత్వం, దానం, గౌరవం మహాభారతంలో చిరస్థాయిగా నిలిచిపోయాయి. కర్ణుడు నిజమైన పరాక్రమశాలి, ఒక అన్యాయానికి పుట్టిన హీరో, చివరి వరకు పోరాడిన యోధుడు. అందుకే కర్ణుడి పేరంటే చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. కర్ణుడిలో చెడ్డ గుణం అనేది ఏమన్నా ఉంటే అతను మంచి చేసినా చెడ్డ చేసినా స్నేహానికి బాగా విలువిచ్చి స్నేహితుడు దుర్మార్గుడైనా కానీ వెంట నిలబడ్డాడు. అదే అతను చేసిన తప్పుగా భావిస్తారు కొందరు. కర్ణుడి నెగిటివ్ పాయింట్స్ తెలుసుకుందాం. అతిగా గర్వం, తన్నించుకునే హుందాతనం. కర్ణుడు తన ప్రతిభను నిరూపించుకోవాలనుకోవనే తపంతో ఎక్కువ గర్వం కలిగి ఉండేవాడు. క్షత్రియ కుటుంబంలో పుట్టకపోయినా తాను గొప్ప క్షత్రుడనే నిరూపించుకోవాలని అనేక సందర్భాల్లో అత్యంత గర్వంగా ప్రవర్తించాడు. కొన్నిసార్లు ఈ గర్వం అతనికి చేటు చేసింది, ముఖ్యంగా అతని సంభాషణలో. దుర్యోధనుడిపై ఉన్న అత్యధిక విధేయత. దుర్యోధనుడు తనను అంగరాజుగా చేశాడని కృతజ్ఞతతో అతనితో అవసరమైన విధేయత చూపించాడు. క్షత్రియ ధర్మానికి విరుద్ధమైన పనులు కూడా అతను దుర్యోధను కోసం చేశాడు. పాలన తప్పుగా ఉన్న దుర్యోధని నిర్ణయాలను సవాల్ చేయలేదు. ద్రౌపదిని అవమానించడం, ద్రౌపదిని వేశ్యాన్ని కించపరచడం అతని జీవితంలో ఒక పెద్ద తప్పిదం. ఇది అతనికి మానవత్వం ఎంతటి హృదయాన్ని కలిగి ఉందో అర్థం కాకుండా చేసింది. నిజానికి కర్ణుడు గొప్పవాడు అయినా ఈ ఒక్క సంఘటన అతనిపై చెడు ప్రభావాన్ని కలిగించింది. అర్జునుడిపై అసూయ అండ్ ద్వేషం. కర్ణుడు చిన్ననాటి నుంచే అర్జునుడిని ద్వేషిస్తూ పెరిగాడు. కేవలం అతనికి సమానంగా ఉండాలని కాకుండా అర్జునుడిపై పూర్తిగా నాశనం చేయలేనే కోరిక ఎక్కువైంది. ఇది కొన్నిసార్లు అతను అసహనానికి గురి చేసింది. న్యాయం, ధర్మం కాకుండా ప్రతీకార భావంతో ముందుకు వెళ్ళేలా చేసింది. శాపాల వల్ల తన అసలైన శక్తిని కోల్పోవడం. పరశురాముడు, భూమిదేవి, ఇంద్రుని వల్ల అతనికి అనేక శాపాలు వచ్చాయి. ఈ శాపాల ప్రభావంతో అతను యుద్ధంలో పూర్తిగా నాశనం అయ్యాడు. కానీ అతను తన దురదృష్టాన్ని మార్చుకునే అవకాశం ఉన్నప్పటికీ దుర్యోధనుడితో ఉండటమే తన జీవితాన్ని నాశనం చేసింది. కర్ణుడు ఒక గొప్ప యోధుడు, ధీరుడు, నిజాయితీ గల వ్యక్తి. కానీ అతని అహంకారం, దుర్యోధనుడిపై విధేయత, ద్రౌపదిని అవమానించడం, అసూయ, ద్వేషం వంటి కొన్ని స్వభావాల వల్లే
అతని జీవితాన్ని విషయాదం చేశాయి. ఈ నెగిటివ్ లక్షణాలు లేకపోతే మహాభారతంలో పూర్తిగా మరిలో ఉండేదేమో అని చాలామంది భావిస్తూ ఉంటారు. కానీ కర్ణుడు స్నేహం అనే ముసుగులో అహంకారం అనే ధ్యాసంతో పూర్తిగా మునిగిపోయి ఉన్నాడు. కర్ణుడు ధనుశక్తి మరియు ఆయుధాల శక్తి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పుడు కర్ణుడు మహాభారతంలో అత్యంత శక్తివంతమైన ధనుర్ధారి. అతని వద్ద ఉన్న ఆయుధాలు దివ్యాస్త్రం మరింత ప్రత్యక్షమైన శక్తులే అతన్ని భీకర యోధుడిగా నిలిపాయి. అతని దగ్గర ఉన్న ఆయుధాలు ముఖ్యంగా 8 గొప్ప ఆయుధాలు. ఒకటి ధనుస్సు, విజయధనుస్సు. కర్ణుడికి ఉన్న గొప్ప ధనుస్సు పేరు విజయధనుస్సు. ఈ ధనుస్సును స్వయంగా పరశురాముడు ఆస్వాదించాడు. ఇది అసాధారణమైన శక్తిని కలిగి ఉండి శత్రువులపై అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఈ ధనుస్సు శత్రువులు పక్షాన్ని దెబ్బతీసే యోధునికి అపరమైన బలాన్ని అందిస్తుంది. 2 శక్తి ఆయుధం, శక్తి అస్త్రం. ఇంద్రుడు తన కుమారుడు అర్జునుడికి రక్షించడానికి కర్ణుడి దగ్గర నుండి కవచకుండలాలు తీసుకున్నాడు. బదులుగా ఇంద్రుడు కర్ణుడి శక్తి అస్త్రం అనే దివ్యాస్త్రాన్ని ఇచ్చాడు. ఇది ఒకసారి వదిలిన తర్వాత ఎవరికైనా తప్పకుండా మరణం కలిగించే ఆయుధం. అయితే కర్ణుడు దీన్ని ఘటోత్కచుడిపై వాడటం వల్ల అర్జునుడి మీద ఉపయోగించలేకపోయాడు. 3 నాగాస్త్రం. నాగరాజు ఆశీర్వదించిన నాగాస్త్రం అతని వద్ద ఉండేది. ఇది అత్యంత శక్తిమైన బాణం. అర్జునుడిని సంహరించేందుకు అతను దీన్ని వాడాడు. కానీ కృష్ణుడు అర్జునుడిని రథాన్ని కొంచెం తక్కువగా చేయడం వల్ల ఈ బాణం అర్జునుడి తలకున్న కేవలం కిరీటాన్ని తాకి వెళ్ళింది. కర్ణుడు అదే బాణాన్ని మరోసారి వదిలే అవకాశం పొందలేకపోయాడు. భార్గవాస్త్రం. పరశురాముడు ఇచ్చిన అత్యంత శక్తివంతమైన ఆయుధాల్లో ఇది ఒకటి. ఇది శత్రువులు ఎంటైర్ ఆర్మీని నాశనం చేయగలదనే పేరు ఉంది. అయితే పరశురాముడి శాపం వల్ల కర్ణుడు యుద్ధంలో దీన్ని ఉపయోగించలేకపోయాడు. వాయుస్త్రం. ఇది వాయుదేవుని అనుగ్రహంతో వచ్చిన శక్తివంతమైన బాణం. ఈ బాణం శత్రువులపై సైన్యాన్ని పూర్తిగా ఎదుర్కొట్టగల శక్తి కలిగి ఉంటుంది. బ్రహ్మాస్త్రం. బ్రహ్మదేవుని అనుగ్రహంతో లభించిన అస్త్రం. ఇది శత్రువులను మాయ చేసేందుకు, భయపెట్టేందుకు ఉపయోగపడే ఆయుధం. కర్ణుడు దీన్ని యుద్ధంలో ఉపయోగించాడా లేదా అనేది కొంత అప్రమేయంగా ఉంటుంది. కానీ ఈ అస్త్రాన్ని కర్ణుడు ఉపయోగించలేదు. వారణాస్త్రం. ఇది నీటి శక్తితో పనిచేసే దివ్యాయుధం. శత్రువులపై పెద్ద వరదలా వచ్చి వారిని నిర్వీర్యం చేస్తుంది. ఆగ్నేయాస్త్రం. అగ్నిదేవుని ఆశీర్వదించిన లభించిన అస్త్రం. శత్రు సైన్యాన్ని తగలబెట్టిన చేయగల ఆయుధం ఇది. కర్ణుడు ఎన్నో అస్త్రశస్త్రాలు కలిగి ఉన్న గొప్ప యోధుడు. కానీ అతని దురదృష్ట శాపాలు మరియు దుర్యోధనుడు విజేత వల్ల తన శక్తిని పూర్తిగా ఉపయోగించలేకపోయాడు. ఇంద్రుని ఇచ్చిన శక్తి అస్త్రాన్ని అర్జునుడిపై కాకుండా ఘటోత్కచుడిపై వాడటం, నాగాస్త్రం 2సారి వాడలేకపోవడం, పరశురాముడి శాపం వల్ల విద్యులు మర్చిపోవడం ఇవన్నీ అతని ఓటమికి కారణమయ్యాయి. కర్ణుడు నిజమైన మహాయోధుడు. కానీ అతని జీవిత గమనం విషాదాయంగా ముగిసింది. ఎందుకంటే తప్పుడికి సలహాలుగా చెడు స్నేహ ప్రభావం వల్ల. కర్ణుడు సంపాదించిన వరాలు అండ్ శాపాల గురించి తెలుసుకుందాం. కర్ణుని ప్రధాన వరాలు. సూర్యదేవుని వరం కవచకుండలాలు. కర్ణుడు పుట్టినప్పుడు సూర్యభగవానుడు అతనికి కవచకుండలాలు ఇచ్చాడు. ఈ కవచకుండలాలు అతని యుద్ధంలో ఎవరికి వాడలేని వాడిగా చేశాయి. కానీ ఇంద్రుడు ఒక మాయ చేసి కవచకుండలాలను దోచేశాడు. తద్వారా కర్ణుడు రక్షణ కోల్పోయాడు. పరశురాముడి శిక్షణ అండ్ విద్యాస్త్రాలు. కర్ణుడు పరశురాముని వద్ద విద్య నేర్చుకున్నాడు. పరశురాముడు అతనికి బ్రహ్మాస్త్రం, భార్గవాస్త్రం, నాగాస్త్రం వంటి శక్తివంతమైన అస్త్రాలు ప్రకటించాడు. అయితే పరశురాముడి శాపం వల్ల అతను అవసరమైన ఈ విద్యను మర్చిపోయాడు. ఇంద్రుడి నుండి శక్తి అస్త్రం. ఇంద్రుడు కవచకుండలాలు తీసుకోవడానికి వచ్చినప్పుడు కర్ణుడు ఎలాంటి భయం లేకుండా వాటిని ఇచ్చేశాడు. దానికి ప్రతిఫలంగా ఇంద్రుడు అతనికి శక్తి అస్త్రం ఇచ్చాడు. కానీ కర్ణుడు దీన్ని అర్జునుడిపై కాకుండా ఘటోత్కచుడిపై వాడేశాడు. తద్వారా అర్జునుడి మీద దీన్ని ఉపయోగించలేకపోయాడు. సూర్యభగవానుడి సహాయం. కర్ణుడు నిజమైన తత్వాన్ని తెలుసుకోవాలని కోరినప్పుడు సూర్యభగవానుడు అతనికి ఆత్మజ్ఞానం ఇచ్చాడు. అతనికి తన నిజమైన మూలాలు తెలియజేశాడు. అయినప్పటికీ కర్ణుడు తన విధేయతను దుర్యోధనికి అంకితం చేసుకున్నాడు. కర్ణుని శాపాలు దురదృష్టాన్ని మోసుకొచ్చినవి. పరశురాముడి శాపం అత్యవసర సమయంలో విద్య మర్చిపోవడం. పరశురాముడు క్షత్రియులకు విద్య నేర్పించడం. కర్ణుడు బ్రాహ్మణుని మోసం చేసి అతని వద్ద శిక్షణ పొందాడు. ఇది తెలిసిన తర్వాత పరశురాముడు అత్యవసర సమయంలో నేర్పి విద్య మర్చిపోతామని శపించాడు. అందువల్ల కురుక్షేత్ర సంగ్రామంలో అతను అర్జునుడిని ఎదుర్కొనప్పుడు ఆయుధాలు ఉపయోగించలేకపోయాడు. భూమిదేవి శాపం. రథచక్రం భూమిలో దిగిపోవడం. ఒకసారి కర్ణుడు భూమిని అవమానించాడు. భూదేవుడి కోపంతో నీ చివరి యుద్ధంలో నీ రథం చక్రం నేలలో కూరుకుపోతుందని శపించింది. నిజంగా కురుక్షేత్ర యుద్ధంలో అతన్ని పోరాడుతున్నప్పుడు అతని రథచక్రం భూమిలో దిగిపోయింది. దానివల్ల అతను సులభంగా లక్ష్యాలను మారాడు. బ్రాహ్మణుని శాపం. తన తలపై మృత్యువు. కర్ణుడు ఓసారి అనుకోకుండా ఒక నిరపరాధ బ్రాహ్మణుడు గేదెను వధించాడు. దానికి కోపంగా బ్రాహ్మణుడు నీ మరణం కూడా నీకు తెలియకుండా వస్తుంది, ఎవరు నిన్ను కాపాడలేరని శపించాడు.
కృష్ణుడు అదే వాడుకుని అర్జునుడితో ధర్మయుద్ధం నిబంధనలు ఉల్లంఘించి అతన్ని సవరింపజేశాడు. కర్ణుడు అనేక శక్తివంతులు వరాలను పొందినప్పటికీ అతని జీవితంలోని శాపాలు అతనికి ఆఘాత విషయాలుగా మించాయి. కవచకుండలాలు కోల్పోవడం, శక్తాస్త్రాన్ని అర్జునుడిపై కాకుండా వాడటం, పరశురామ శాపమాలు విద్యవలు మర్చిపోవడం, భూదేవి శాపల వల్ల రుద్రాన్ని దిగిపోవడం వాటిని ప్రధాన కారణాలే. అతను మహానుభావుడే కానీ దృష్టి కలిగించిన గొప్ప యోధుడు. ఇప్పుడు అర్జునుడి గురించి తెలుసుకుందాం. అర్జునుడు మహాభారతంలో మహావీరుడు, పాండవుల్లో మూడవవాడు. ఇతను భగవంతుడైన శ్రీకృష్ణ అనుగ్రహంతో మహాధనుర్ధారి అపారమైన యోధుడయ్యాడు. కౌరవులను ఓడించి ధర్మాన్ని స్థాపించి గొప్ప యోధుడిగా పేరుగాంచాడు. అర్జునుడి గొప్పతనం: శ్రీకృష్ణ సహచర్యం అంటే ఫ్రెండ్షిప్, స్నేహం. కృష్ణుడు అతని సఖుడు, మార్గదర్శి. చివరకు కురుక్షేత్రంలో రథసారథి కూడా అయ్యాడు. గాంధీవ ధనుసు: బ్రహ్మదేవుని ఆశీర్వాదంతో అర్జునునికి గాంధీవం లభించింది. ఇది అత్యంత శక్తివంతమైన విల్లు. శిక్షణ: గురు ద్రోణాచార్యుని వద్ద శిక్షణ పొందిన అర్జునుడు అస్త్రశస్త్ర విద్యలలో నిష్ణాతుడయ్యాడు. పాశుపతాస్త్రాన్ని దివ్యాస్త్రాలు: అర్జునుడు పరశురాముని అనుగ్రహంతో పాశుపతాస్త్రాన్ని పొందాడు. అర్జునుని ముఖ్య సంఘటనలు: ద్రౌపది స్వయంవరం. అర్జునుడు విల్లు విద్యలో తన నైపుణ్యాన్ని చూపించి ద్రౌపదిని గెలుచుకున్నాడు. ఇంద్రలోకం ప్రయాణం: అర్జునుడు స్వర్గంలో ప్రవేశించి దేవతల వద్ద నుంచి శక్తి ఆయుధాలను పొందాడు. విరాట పర్వం: అజ్ఞాతవనంలో అర్జునుడు భిన్న బృహణులుగా మారి ఉత్తర కుమారునికి వీరత్వాన్ని నేర్పించాడు. కురుక్షేత్ర యుద్ధం: గీతోపదేశం అందుకున్న అర్జునుడు ధర్మయుద్ధంలో అపూర్వమైన యోధత్వాన్ని ప్రదర్శించాడు. కురుక్షేత్ర యుద్ధ ప్రారంభంలో అర్జునుడు తన బంధువులను సంహరించాలనే భావంలో సంకోచానికి బాధకే లోనయ్యాడు. అప్పుడు కృష్ణుడు అతనికి భగవద్గీతను ఉపదేశించి ధర్మయుద్ధం చేయాలని ప్రేరేపించాడు. మీరు అర్జునుడు గొప్పగా ఇప్పుడు అర్జునుడు నెగిటివ్ పాయింట్స్ చూద్దాం. అర్జునుడు నెగిటివ్ పాయింట్స్: అహంకారం: అర్జునుడు తన భావన శౌర్యంపై గర్వం కలిగి ఉండేవాడు. ద్రోణాచార్యుడి వద్ద శిక్షణ తీసుకునేటప్పుడు అతను తనకు సమానంగా ఎదిగే ఎవరిని చూడలేకపోయాడు. ఏకలవ్యుని కథ: అర్జునుడు గురువు ద్రోహోచ్చారానికి తనను మించిన వాడెవరు లేడకూడదని కోరాడు. ద్రోణాచార్యుడు ఏకలవ్య తన బొటనవేలు ఇవ్వకూడదని, పైగా అతన్ని బొటనవేలు త్యాగం చేసే వరకు వెళ్ళాడు. కర్ణుడితో అసూయ: కర్ణుడితో సమానమైన బాణ శౌర్యాన్ని చూపించినప్పుడల్లా అర్జునుడు అసూయ చూపించాడు. అతని ఎదుగుదలను అడ్డుకోవడానికి అనేక సందర్భాల్లో ప్రయత్నించాడు. అర్జునుడు వివాహం చేసుకున్నప్పుడు, ముఖ్యంగా ద్రౌపది వివాహం చేసుకున్న తర్వాత కూడా సుభద్రను ప్రేమించి ఆమెను కృష్ణుడితో కలిసి అపహరించి తీసుకెళ్ళిపోయాడు. పాశుపతాస్త్రం: అర్జునుడు శివుడి నుంచి ఆ పాశుపతాస్త్రం పొందాడు, కానీ అతనికి దాన్ని ఉపయోగించాల్సిన అవసరం రాలేదు. ఆయన అణచివేయాలని శక్తిని సంపాదించాడు. అతని శత్రువుల పట్ల అతని గ్రహాన్ని చూపిస్తుంది. అయితే అతను ధర్మాన్ని పాటించిన క్షత్రుడు. ఆయన లక్ష్యాల కోసం పోరాడాడు, కానీ కొన్ని సందర్భాల్లో అతని లోపాలు బయటపడ్డాయి. మహాభారతంలో ఎవరికి సంపూర్ణ స్వభావస్థాతత లేదు, సంపూర్ణమైన నెగిటివ్ క్యారెక్టర్ లేదు. ప్రతి ఒక్కరూ సమానమైన స్వభావం దగ్గర ఉంటాయి. ఇది నెగిటివ్ పాయింట్స్. అర్జునుడు దివ్యాస్త్రాల గురించి తెలుసుకుందాం. అర్జునుడు దివ్యాస్త్రాల్లో ధనుసు గురించి తెలుసుకుందాం. అర్జునుడు ధనుస్సు గాంధీవం. అర్జునుడు అత్యంత శక్తివంతమైన ధనుస్సు. బ్రహ్మదేవుడు దీన్ని తయారు చేసి తర్వాత వరుణదేవుడు ఇచ్చాడు. ఈ ధనుసు అనంత శక్తి, అత్యుత్తమైన స్థిరత్వం మరియు అపారమైన బాణశక్తి ఉంది. ఇది సాధారణ ధనుసుల కంటే శక్తివంతమైనది. ఒకసారి త్రివేణి సంగమం భీముడు అర్జునుని శక్తిని పరీక్షించేటప్పుడు అర్జునుడు గాంధీవంతో నదిని భయంకరంగా ప్రవహించేట్లే చేశాడు. 2 అర్జునుడు అస్త్రాలు: దేవతాస్త్రాలు. పాశుపతాస్త్రం శివుడి నుంచి శక్తివంతమైన అస్త్రం. ఏదైనా శత్రువు పూర్తిగా నాశనం చేయగలదు, కానీ కేవలం అత్యవసర పరిస్థితులు మాత్రమే ఉపయోగించాలి. అర్జునుడు ఈ అస్త్రాన్ని పొందినప్పటికీ మహాభారత యుద్ధంలో ఉపయోగించలేదు. 2 బ్రహ్మాస్త్రం. బ్రహ్మదేవుడు ఇచ్చిన అత్యంత శక్తివంతమైన అస్త్రం. ఒకసారి ప్రయోగిస్తే ఆ లక్ష్యాన్ని పూర్తిగా నాశనం చేస్తుంది. అశ్వత్థామను మహాభారత యుద్ధం చివరిలో దీన్ని అభిమన్యునిపై ప్రయోగించాడు. వాయువాస్త్రం. వాయుదేవుడు ఇచ్చిన శక్తివంతమైన గాలి సంయుక్త అస్త్రం. శత్రువులు గాలిలో ఎదరగొట్టే కూల్చగలదు. ఆగ్నేయాస్త్రం. ఇది అగ్నిదేవుడు ఇచ్చిన అస్త్రం. శత్రువులు పూర్తిగా కాల్చేయగలదు. వారణాస్త్రం. వారుణదేవుడు ఇచ్చిన జల సంయుక్త అస్త్రం. ఈ అస్త్రాన్ని వర్షాన్ని రప్పించడానికి లేదా శత్రువులపై నీటి ప్రవాహాన్ని చేయడానికి ఉపయోగించే అస్త్రం. నాగాస్త్రం. శేషనాగుడు ఇచ్చిన శక్తివంతమైన నాగాస్త్రం. ఇది పాము వల్లే ప్రత్యర్థిని చుట్టేసిగలదు. కర్ణుడు మహాభారత యుద్ధంలో అర్జునుడు మతం మార్చడానికి దీన్ని ప్రయోగించాడు, కానీ కృష్ణుడు చక్రాన్ని కిందకు ఒడిసికట్టి అర్జునుడి ప్రాణాలు రక్షించాడు. వైష్ణవాస్త్రం. వైష్ణవు ఇచ్చిన శక్తివంతమైన అస్త్రం. శత్రువులు దోషం చేసి తిరుమూర్తులు ఆజ్ఞతో పనిచేసే అస్త్రం. అంజలికాస్త్రం. అర్జునుడి గల మరొక అత్యంత శక్తిమైన అస్త్రం. కర్ణుని ముట్టుబట్టడానికి అర్జునుడు ఈ అస్త్రాన్ని ఉపయోగించాడు. మహాభారత యుద్ధంలో అర్జునుడు అస్త్రశస్త్ర భీష్ముని
సైనింపజేయడం, అర్జునుడు భీష్ముని శరీర బాణాలు కప్పి అతన్ని పడుకోనికుండా చేశాడు. కురుక్షేత్రం కర్ణుడు హతమార్చడం, అంజలికాస్త్రంతో కర్ణుడిని నాశనం చేశాడు. జయప్రద వధ, అర్జునుడు సూర్యాస్తమయానికి ముందే జయప్రదని తన నరికి చంపేశాడు. అర్జునుడు ధనుర్విద్య నైపుణ్యం, అర్జునుడు కేవలం ఆయుధ శక్తితోనే కాకుండా సంకల్పం, సహన శక్తి మరియు గర్వత్వం కలిగిన ఒక మహాయోధుడు. శబ్దవేది బాణం, శబ్దవేది ఆధారంగా లక్షణాలు గుద్దగల ప్రత్యక్షమైన శక్తి. ఊహాత్మక దృష్టి, శత్రువుల కదలికలను ముందుగానే గ్రహించి వారిపై బాణాలు ఉపయోగించే నైపుణ్యం. అర్జునుడి ప్రత్యేక ఏమిటి? ధర్మాన్ని పాటించే యోధుడు. అర్జునుడు వరాలు తెలుసుకుందాం. అర్జునుడు చాలా దేవుళ్ళ దగ్గర వరాలు పొందాడు. మొదటగా శివుని వరం పాశుపతాస్త్రం. అర్జునుడు తపస్సు చేసి శివుడిని ప్రీతిపరిచాడు. శివుడు దేవత రూపంలో వేటగాడిగా రూపంలో అర్జునుడిని పరీక్షించాడు. ఆ సమయంలో శివునితో యుద్ధం చేసి అర్జునుడు గొప్ప శౌర్యాన్ని చూపించాడు. శివుడు సంతోషించి పాశుపతాస్త్రాన్ని వరంగా ఇచ్చాడు. ఇది అత్యంత శక్తిమైన అస్త్రం, కానీ ప్రపంచ నాశనానికి మాత్రమే ఉపయోగించవచ్చు. అర్జునుడు ఈ అస్త్రం మహాభారత యుద్ధంలో ఉపయోగించలేదు. ఇంద్రుని వరాలు. ఇంద్రుడు అర్జునుడి తండ్రి కావడంతో ఇంద్రునికి ప్రత్యేక వరాలు ఇచ్చాడు. దివ్య రథం, శక్తివంతమైన రథాన్ని ఇచ్చాడు. దీనిపై నూర్లు ఇతర దివ్య రక్షణాలు ఉండేవి. దివ్యాస్త్రాలు, శత్రువులను ఓడించడానికి ప్రత్యేకమైన ఆయుధాలు ఇచ్చాడు. వైజయంతి కవచం, ఇది అర్జునుడు రక్షించే ప్రత్యేక కవచం. వరుణదేవుని వరం గాంధీవం. అర్జునుడికి వరుణదేవుడు గాంధీవం ధనుస్సు అమోఘమైన బాణాలు ఇచ్చాడు. ఈ ధనుసును సామాన్యమైనది కాదు, ఇది అత్యంత శక్తివంతమైనది. ఇది ఒకసారి అర్జునుడి చేతిలో పట్టుకున్నాక ఎవరు దానిని అదుపు చేయలేరు. దానికి అనంత బాణాలు ఉండేవి. అగ్నిదేవుని వరాలు. కాండవ వాందాహంలో సందర్భంలో అర్జునుడు అగ్నిదేవుడికి సహాయం చేశాడు. అందుకు ప్రతిఫలంగా అగ్నిదేవుడు వరాలు ఇచ్చాడు. గాంధీవ ధనుసు, ఈ ధనుసు వెనక తగ్గించలేనిది. దివ్య బాణాలు ఎప్పుడు తగ్గని నాశనం కాని బాణాలు. శక్తివంతమైన రథం, అత్యంత వేగంగా ప్రయాణించగల శత్రువులు ఎదుర్కొనేది రథం. హనుమంతుడి ఆశీర్వాదం. అర్జునుడు హనుమంతుడిని పరీక్షించడానికి వారిని కలుసుకున్నాడు. హనుమంతుడు అర్జునుడికి రామభక్తి, ధైర్యం, విజయశక్తి ఇచ్చి ఆశీర్వదించాడు. అతను రథంపై హనుమంతుడి జెండా కపిధ్వజం ఉండేలా ఆశీర్వదించాడు. దీనివల్ల అర్జునుడి రథం అద్వితీయమైన శక్తిని పొందింది. బ్రహ్మదేవుని ఆశీర్వాదం, బ్రహ్మాస్త్రం. అర్జునుడు బ్రహ్మదేవుని ఆశీర్వాదంతో బ్రహ్మాస్త్రాన్ని పొందాడు. ఇది అత్యంత శక్తిమైన అస్త్రం, కానీ దేవతలు అనుమతి లేకుండా ఉపయోగించకూడదు. శ్రీకృష్ణుడి ఆశీర్వాదం. అర్జునుడు శ్రీకృష్ణ మార్గదర్శనంలో భగవద్గీతను గ్రహించాడు. శ్రీకృష్ణ అతని ధర్మం, నిజాయితీ, క్షత్రియ క్షణాల్లో మనోస్థైర్యం నేర్పించాడు. మహాభారత యుద్ధంలో శ్రీకృష్ణ అర్జునుడు రథాన్ని నడిపాడు. ఈ కారణంగా అర్జునుడు ఎన్నో క్లిష్ట పరిస్థితుల్లో రక్షించబడ్డాడు. ద్రోణాచార్యుని ఆశీర్వాదం. అర్జునుడు తన గురువు ద్రోణాచార్యుని వద్ద ధనుర్విద్యలో అత్యున్నత శిక్షణ పొందాడు. ద్రోణాచార్యుడు తన అత్యున్నత శిష్యుడిగా గుర్తించి ప్రత్యక్ష శక్తివంతమైన బాణాల అస్త్రాలు నేర్పించాడు. వేది బాణం. శబ్దం ద్వారా మాత్రమే లక్ష్యాలు గుర్తించి ప్రయోగించే శక్తి. నాగదేవతల ఆశీర్వాదం. అర్జునుడు నాగలోకంలోకి వెళ్ళినప్పుడు అక్కడి నాగరాజు వల్లిసిక అతనికి ప్రత్యేక వరాలు ఇచ్చాడు. అతనికి నాగాస్త్రం మరియు ప్రత్యేక కవచదాన్ని అందించాడు. దేవతల సైనిక సహాయం. అర్జునుడి యుద్ధంలో సహాయంగా దేవతలు, గాంధర్వులు, యక్షులు పరంగా కొన్ని ప్రత్యేక శక్తులను అందించారు. అర్జునుడు ఎందుకు ప్రత్యేకం? అతనికి లభించిన ఈ వరాల ఆయుధాల శక్తులు మహాభారత యుద్ధంలో అతనికి అపారమైన బలం ఇచ్చాయి. కానీ అర్జునుడు తన ధర్మాన్ని మర్చిపోకుండా న్యాయంగా ఆయుధాలను ఉపయోగించాడు. కేవలం వరాల వల్ల కాదు, అతని పట్టుదల, శిక్షణ, ధైర్యం కూడా అతనికి అసాధారణమైన యోధుడిగా మలిచాయి. మొత్తంగా అర్జునుడు కేవలం దేవతల వరాలతో కాదు, తన అసాధారణ కృషి నైపుణ్యంతో గొప్ప యోధుడిగా నిలిచాడు. ఇప్పుడు మీరు ఈ 2 ప్లస్లు పాయింట్లు మైనస్లు చూశారు కాబట్టి మీకే ఇప్పుడు వరకు అర్థమైపోయి ఉంటుంది ఎవరు గొప్ప ఎవరు తక్కువ. ఏంటంటే ఈ 2 విషయాల్లో ప్లస్లు మైనస్లు చెప్పాను. బాణశక్తి, వరాల శక్తి ఇద్దరికి కలిపి చెప్పాను. అంతేకాకుండా డైరెక్ట్గా కర్ణుడికి, అర్జునుడికి 2 సందర్భాల్లో యుద్ధం కూడా తలపడింది. ఒకటి డైరెక్ట్గా, ఒకటి ఇండైరెక్ట్గా. డైరెక్ట్గా అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు మొత్తం కౌరవ సైన్యం అంతా విరాట రాజు మీద దండెచ్చి వచ్చినప్పుడు అర్జునుడు ఒకడే కౌరవ సైన్యాన్ని మొత్తం అంతా ఇంక్లూడింగ్ దుర్యోధనుడు, భీష్ముడితో సహా పడుకోబెట్టేశాడు. వాళ్ళ అర్జునుడి గురువుతో సహా మొత్తం అందరినీ పలుకుబడి ఉత్తర కుమారుడు అప్పుడు వీళ్ళ కౌరవ సైన్యం పిలకలు పైన కిరీటం మీద ఉన్న పిలకలు వాళ్ళ చెల్లికి బహుమానంగా ఇచ్చాడు. అప్పుడు రెండోసారి అరణ్యవాసంలో ఉన్నప్పుడు గాంధర్వులు ఎదురుపడితే కౌరవ సైన్యం గాంధర్వుల మీద తిరగబడితే గాంధర్వులు తక్కువ అంచనా వేసినప్పుడు గాంధర్వులు వాళ్ళ విద్య నైపుణ్యాన్ని ఉపయోగించి మొత్తం కౌరవ సైన్యాన్ని కట్టిపడేస్తే వేరే దిక్కు తోచక మళ్ళీ కౌరవ సైన్యం ధర్మరాజుని బతిమాలుకుంటే అప్పుడు కౌరవుల పక్షాన్ని అర్జునుడు పోరాడి అది గాంధర్వులు ఓడించి కర్ణుడితో సహా విడిపించాడు. అది అర్జునుడి బలం.
ఈ 2 సందర్భాల్లో కృష్ణుడు లేకుండా అర్జునుడు కౌరవ సైన్యాన్ని 2 సార్లు ఓడించినట్టు లెక్క. మూడో పాయింట్స్ ఏంటంటే అర్జునుడు శబ్దభేది విద్య ఉన్న గొప్ప యోధుడు. పాశుపతాస్త్రం శ్రీరాముడి దగ్గర తప్ప కౌరవ సైన్యంలో ఎవరి దగ్గర లేదు. అది ఆ అస్త్రం ఉన్న ఏకైక వ్యక్తి మహాభారతంలో అర్జునుడు మాత్రమే. శివుడితో వాళ్ళందరూ కొన్ని వైష్ణవాస్త్రం, అది కూడా అర్జునుడికి ఎక్స్ట్రాగా ఉంటుంది. ఇలాగే అస్త్రాలు చూసుకుంటే కర్ణుడి కంటే చాలా అస్త్రాలు, దివ్యాస్త్రాలు అర్జునుడికి ఎక్కువ ఉంటాయి. కర్ణుడి అస్త్రాల్లో గొప్పవి బ్రహ్మాస్త్రం, భార్గవాస్త్రం, ఆగ్నేయాస్త్రం. బ్రహ్మాస్త్రం, ఆగ్నేయాస్త్రం అర్జునుడి దగ్గర కూడా ఉంది. కర్ణుడి దగ్గర లేని అస్త్రాలు అర్జునుడి దగ్గర పాశుపతాస్త్రం, వైష్ణవాస్త్రం, బ్రహ్మశిరాస్త్రం, అంజలి అస్త్రం, ఇలాగే చెప్పుకుంటూ పోతే ఎన్నో అస్త్రాలు అర్జునుడి దగ్గర కర్ణుడి దగ్గర కంటే ఎక్కువ ఉంటాయి. ఈ అస్త్రాలను అర్జునుడు ఎప్పుడు వాడలేదు. కేవలం అంజలిక అస్త్రంతో మాత్రమే కర్ణుడిని చంపాడు. పాశుపతాస్త్రం వాడు ఉంటే మొత్తం సృష్టి నాశనం అయిపోయింది. అందువల్ల పాశుపతాస్త్రం కూడా వాడలేదు. బ్రహ్మాస్త్రం మాత్రం ఒకసారి వాడాడు. అదే తన గురువు